Dear students, welcome to Sadhana. ఈ వీడియోలో మనం పర్సంటేజ్ అనే టాపిక్ని మోడల్ వైజ్గా డిస్కస్ చేసుకుందాం. పర్సంటేజెస్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అర్థమెటిక్లో చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఈ పర్సంటేజ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టాపిక్ చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటూ ఉంటుంది. సో అందుకని ఈ పర్సంటేజెస్ అనే టాపిక్ మనం ఒక సైంటిఫిక్గా క్లాసిఫై చేసుకుంటూ మోడల్ వైజ్గా మనం డిస్కస్ చేసుకుందాం. అట్లాగే ఏ మోడల్ అప్పుడు మనం ఏ ప్రాబ్లం ఎలా చేయాలో కూడా ఇలా క్లాసిఫై చేయటం ద్వారా మనకి ఈజీగా అర్థమవటం జరుగుతుంది. పర్సంటేజ్ అనే టాపిక్లో మనకి ఫస్ట్ మోడల్, బేసిక్ మోడల్ ఏంటంటే గివెన్ అండ్ రిక్వైర్డ్. సో గివెన్ అండ్ రిక్వైర్డ్ అంటే అర్థం ఏంటి అంటే ఈ మోడల్ క్వశ్చన్స్లో మనము ఎంత పర్సెంట్ వాల్యూ ఇచ్చారు, ఎంత పర్సెంట్ వాల్యూ కనుక్కోమంటున్నారు అనే దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఏదైనా ఒక నెంబర్లో కానీ ఒక వాల్యూలో కానీ 40% వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారని అనుకుంది. ఎక్స్లో 40% క్యాలిక్యులేట్ చేసి మనకు అది 80 అని ఇవ్వడం జరిగింది. అయితే అదే ఎక్స్లో మనని 60% క్యాలిక్యులేట్ చేయమని అడిగారు అనుకోండి. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో ఈ క్వశ్చన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకునే విధానం ఏంటి అంటే ఎంత పర్సెంట్ వాల్యూ ఇచ్చారు, మనకి 40% వాల్యూ ఇచ్చారు. 40% వాల్యూ ఎంతని ఇచ్చారు? 80 అని ఇచ్చారు. మనం ఏం కనుక్కోమంటున్నారు? 60% వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ఇలాంటి సందర్భంలో మనం ఈజీగా ఆన్సర్ చేయటం కోసం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఆన్సర్ 80 × 60/40 అనేది మనకి ఆన్సర్ని ఇస్తాం. ఈ 40 80లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 × 60 120 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం గివెన్ రిక్వైర్డ్ని చూసుకోవాలి. ఎంత పర్సెంట్ ఇచ్చారు, ఎంత పర్సెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఈ మోడల్ నుండి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇవి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వీటిని ఎలా అడుగుతారు అనేది మనం ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే a reduction of 10% in the price of an apple enables a man to buy 10 apples more for 54 rupees. The reduced price of apples per dozen is. ఇక్కడ యాపిల్ యొక్క ప్రైస్ 10% తగ్గడం జరిగింది. సో ఎప్పుడైతే యాపిల్ యొక్క ప్రైస్ 10% తగ్గిందో మనం 54 రూపీస్కి ఎక్స్ట్రా యాపిల్స్ కొనుక్కోవచ్చు. సో దానికి ఎన్ని యాపిల్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి అని చెప్తున్నాను? 10 యాపిల్స్ ఎక్స్ట్రా వస్తాయి అని చెప్తున్నాను. ఎప్పుడైతే 10% ప్రైస్ తగ్గిందో మనకి ఈ 54 రూపీస్లో 10% అనేది సేవ్ అవుతుంది. సో 10% ఆఫ్ 54 ఎంత? 5.4 అవుతుంది. ఈ 5.4 రూపీస్ సేవ్ అయిన ఈ అమౌంట్తో మనం యాపిల్స్ కొనడం జరిగింది. సో ఈ 5.4 రూపీస్ సేవింగ్స్కి మనకి మోర్ యాపిల్స్ అంటే ఎన్ని ఎక్కువ ఇచ్చారు? మనకి 10 ఎక్స్ట్రా ఇచ్చారు. సో 5.4 రూపీస్కి 10 ఎక్స్ట్రా ఇస్తే ఒక్కొక్క యాపిల్ ఎంత పడుతుంది? 0.54 పడుతుంది. సో ఇది ఒక యాపిల్ యొక్క ప్రైస్. ఇది ఒరిజినల్ ప్రైసా న్యూ ప్రైసా అని అడిగితే మనం ఇప్పుడు పర్చేస్ చేస్తుంది న్యూ ప్రైస్ దగ్గర కాబట్టి ఈ వచ్చినటువంటి ఆన్సర్ మనకి న్యూ ప్రైస్ అవుతుంది. దీన్నే మనం రిడ్యూస్డ్ ప్రైస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రైస్ అనేది ఒరిజినల్ ప్రైస్ కన్నా తగ్గింది కాబట్టి ఇది రిడ్యూస్డ్ ప్రైస్ పర్ యాపిల్ అనేది మనకు ఆన్సర్. అయితే క్వశ్చన్లో మనని రిడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ యాపిల్స్ పర్ డజన్ అడగటం జరిగింది. సో 1 యాపిల్ 0.54 రూపీస్ అని మనం ఫైండ్ అవుట్ చేసాము. సో డజన్ యాపిల్స్ అడుగుతున్నారు కాబట్టి 0.54ని మనం 12తో మల్టిప్లై చేసినట్లయితే సో 12 × 50 600 ప్లస్ 12 × 4
648 వస్తుంది. అయితే ఇక్కడ డెసిమల్ 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్లో కూడా డెసిమల్ ఆఫ్టర్ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే మన ఆన్సర్ 6.48 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a reduction of 21% in the price of an item enables a person to buy 3 kgs more for 100 rupees. The reduced price of item per kg is. ఇక్కడ ప్రైస్ మనకి 21% రెడ్యూస్ అయిందని ఇవ్వటం జరిగింది. సో ఎప్పుడైతే ప్రైస్ 21% రెడ్యూస్ అయిందో ఈ పర్చేసర్కి 21% అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో అతను మొత్తం 100 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు. ప్రైస్ తగ్గటం వల్ల అతనికి సేవింగ్స్ ఎంత అవుతాయి? 21 రూపీస్ అవుతాయి. 21% ఆఫ్ 100 వల్ల 21 రూపీస్ సేవ్ అవుతాయి. ఈ సేవ్ అయిన అమౌంట్కి అతనికి 3 kgs మోర్ ఐటమ్స్ రావడం జరిగింది. 21 రూపీస్ బై 3 kgs వచ్చినాయి కాబట్టి అతనికి ఒక్కొక్క కేజీ 7 రూపీస్ పడుతుంది. కాబట్టి రెడ్యూస్డ్ ప్రైస్ పర్ ఐటమ్ అనేది మనకి 7 రూపీస్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8% of the voters in an election did not cast their votes. In this election, there were only 2 candidates. The winner, by obtaining 48% of total votes, defeated his contestant by 1100 votes. The total number of voters in the election was. ఇక్కడ మనని టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అడుగుతున్నారు కాబట్టి మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ని 100% అనుకుంటాం. 100% అనుకున్నట్లయితే దాంట్లో మనకి 8% ఓటర్స్ అనేవాళ్ళు అసలు ఓటు వేయలేదు. సో 8% అసలు ఓటు వేయలేదు. ఇంకా మిగిలిన ఓట్స్ ఎన్ని? 92%. వీళ్ళు ఓటు వేశారు. The winner obtaining 48% of total votes. ఉన్న టోటల్ ఓట్స్లో 48% విన్నర్కి వచ్చాయి. అప్పుడు లూజర్కి ఎన్ని వస్తాయి? 92 మైనస్ 48, 44% అనేది లూజర్కి రావడం జరుగుతుంది. సో విన్నర్ అనే అతను లూజర్ దగ్గర నుండి ఎంత మెజారిటీతో గెలిచాడు అంటే 4% మెజారిటీతో గెలిచాడు. సో ఆ మెజారిటీ ఓట్స్ మనకి 1100 అని ఇవ్వటం జరిగింది. కాబట్టి 4% ఓట్స్ 1100 అని ఇవ్వటం జరిగింది. టోటల్ ఓటర్స్ అడుగుతున్నారు కాబట్టి 100% ఎంతో మనం కనుక్కోవాల్సి ఉంది. సో 4ని 25తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం 1100ని 25తో మల్టిప్లై చేసినట్లయితే 1125 మనకి 275 అవుతుంది. సో 27,500 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అవుతుంది. 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a number if reduced by 25% becomes 225. By what percent should it be increased so that it becomes 375? ఏ నెంబర్నైనా మనం 25% కనుక రెడ్యూస్ చేసినట్లయితే ఇట్ విల్ బికమ్ 75% ఓన్లీ. సో ఇక్కడ 25% తగ్గించడం వల్ల 75% అవుతుంది కాబట్టి మనం 75% వాల్యూ 225 అని ఇవ్వటం జరిగింది. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బై వాట్ పర్సెంట్ షుడ్ ఇట్ బి ఇంక్రీజ్డ్ అంటే క్వశ్చన్ మార్క్ మనకి పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాం. ఇఫ్ ఇట్ బికమ్స్ 375. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే 225 అనేది 75% అయితే 375 అనేది ఎంత పర్సెంట్ అవుతుందో ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 75 టేబుల్ 225లో మనకి 3 టైమ్స్ క్యాన్సిల్. 3 అనేది మనకి 375లో 125 టైమ్స్ క్యాన్సిల్. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ 125%. సో వచ్చినటువంటి ఆన్సర్ 100% కన్నా ఎక్కువ ఉంది అంటే నెంబర్ ఇంక్రీజ్ అయ్యిందని అర్థం.
ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే 100% 125 అయ్యింది కాబట్టి 25% ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. A reduction of 20% in the price of wheat enables Bhuvanesh to buy 5 kgs more wheat for 320 rupees. The original rate in rupees per kg of wheat was. ఇక్కడ మనకి ప్రైస్ 20% తగ్గింది కాబట్టి అతనికి 20% అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఈ 20% అమౌంట్ దేని మీద సేవ్ అవుతుంది? 320 రూపీస్లో సేవ్ అవుతుంది. కాబట్టి 20% ఆఫ్ 320 క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం పర్సంటేజ్ని 2 zeros ఇగ్నోర్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏం మిగిలినాయి? 232 మిగిలింది. కాబట్టి 20% ఆఫ్ 320 అనేది 64 రూపీస్ అవుతుంది. ఈ 64 రూపీస్ సేవింగ్స్కి అతను 5 kgs కొనడం జరిగింది. ఎక్స్ట్రా ఎన్ని కేజీస్ కొన్నాడు? 5 kgs కొన్నాడు. అట్ 64/5 కనుక వేసినట్లయితే మనకి రెడ్యూస్డ్ ప్రైస్ వస్తుంది. ఈ రెడ్యూస్డ్ ప్రైస్ వస్తే మనం అడుగుతున్న క్వశ్చన్ రెడ్యూస్డ్ ప్రైస్ కాదు, ఒరిజినల్ ప్రైస్ అడుగుతుంది. కాబట్టి ఒరిజినల్ ప్రైస్ని కనుక నేను 100% అని అనుకున్నట్లయితే, ఒరిజినల్ ప్రైస్ని 100% అనుకున్నట్లయితే ప్రైస్ మనకి 20% రెడ్యూస్ అయింది కాబట్టి రెడ్యూస్డ్ ప్రైస్ మనకి 80% అవుతుంది. సో 80% 64/5 అయితే 100% అయింది. ఇక్కడ 80%లోను 100%లోను 20 టేబుల్ మనం క్యాన్సిల్ చేసినట్లయితే 4 times 5 times క్యాన్సిల్ అవుతుంది. 4 అనేది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 16 times క్యాన్సిల్. సో 16/5 into 5 కనుక క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే డివైడెడ్ బై 5 క్యాన్సిల్ అవుతుంది. సో మన ఆన్సర్ 16 రూపీస్ అనేది ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది వీట్ పర్ కేజీ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్లో మనము కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్. ఈ కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్లో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక 2 క్వాంటిటీస్ ఇవ్వటం జరుగుతుంది. ఈ రెండింటినీ కూడా మనం పర్సంటేజెస్ పర్స్పెక్టివ్లో కంపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి అని అడిగినట్లయితే, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అని అడిగినట్లయితే బి అనేవాడు బేస్ అవుతాడు, ఏ అనేవాడిని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనం బేస్ తీసుకుంటున్నామో ఆ వాల్యూని మనం 100% అని ఎజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే, బి కనుక 100% అని అనుకున్నట్లయితే ఏ వాల్యూ ఎంత పర్సెంట్ ఉంటుంది అని అర్థం వస్తుంది అన్నమాట. సో అలా అయినా అనుకోవచ్చు, లేదా ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అని అన్నాడు కాబట్టి ఏని మనము విత్ రెస్పెక్ట్ టు బి ఎక్స్ప్రెస్ చేయాల్సి, ఏని మనం విత్ రెస్పెక్ట్ టు బి ఎక్స్ప్రెస్ చేయాల్సి. పర్సంటేజ్ కూడా అన్నారు కాబట్టి ఇంటూ 100 రాయాల్సి. ఈ విధంగా మనం కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్ అనే క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ప్రాక్టికల్గా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఎగ్జాంపుల్స్తో సహా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈజ్ 12.5% more than that of Shyam, the income of Shyam is less than that of Ram by అని అనటం జరిగింది. ఇక్కడ రామ్ ఇన్కమ్ని శ్యామ్ ఇన్కమ్తో పోలుస్తూ ఇవ్వటం శ్యామ్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు 12.5% మనం 1/8గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే, సో 12.5% అనేది మనం ఏ ఫ్రాక్షన్కి ఈక్వల్ అవుతుంది? 1/8కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకోవాలి అంటే, రామ్ ఈజ్ మోర్ దాన్ శ్యామ్ బై 1/8 అని అర్థం చేసుకోవాలి. రామ్ ఈజ్ మోర్ దాన్ శ్యామ్ బై 1/8 అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి 8 అనేది శ్యామ్ యొక్క వాల్యూగా ఎజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 8 పార్ట్స్ కన్నా కూడా రామ్ దగ్గర ఒక పార్ట్ ఎక్స్ట్రా ఉంది.
కాబట్టి రామ్ దగ్గర ఉన్నటువంటి పార్ట్స్ మనం 9 పార్ట్స్గా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. కాబట్టి శ్యామ్ దగ్గర 8 పార్ట్స్, రామ్ దగ్గర 1 పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 9 పార్ట్స్ అవుతుంది. ఈ విధంగా ఊహించుకున్న తర్వాత అడిగినటువంటి క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద ఇన్కమ్ ఆఫ్ శ్యామ్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ రామ్. శ్యామ్ యొక్క ఇన్కమ్ రామ్ యొక్క ఇన్కమ్ కన్నా ఎంత శాతం తక్కువ ఉంది అని అడుగుతున్నాం. సో ఇక్కడ మనకి 1 పార్ట్ తక్కువ ఉందని తెలుస్తుంది. సో దాన్ రామ్ ఇన్కమ్, రామ్తో కంపేర్ చేసి చెప్పమంటున్నాడు కాబట్టి డినామినేటర్లో మనం రామ్ యొక్క వాల్యూ 9 తీసుకోవాల్సి ఉంటుంది. సో 1/9 into 100. సో 1/9 అనేది కనుక పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే మన ఆన్సర్ 11 1/9% అవుతుంది. 11 1/9%. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్సెస్ ఇన్కమ్ is 20% more than that of Y. What percent is Y income less than X? X ఇన్కమ్ అనేది Y ఇన్కమ్ కన్నా 20% మోర్ ఇది అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఎక్స్ వైని కనుక మన వాల్యూస్ ఎజ్యూమ్ చేసుకుంటే ఇచ్చిన స్టేట్మెంట్లో వై అనేది బేస్ కాబట్టి వైని మనం 100% అనుకున్నట్లయితే ఎక్స్ 20% మోర్ ఉంది కాబట్టి 120%. సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ పర్సెంట్ ఈజ్ వై లెస్ దాన్ ఎక్స్ అంటున్నాడు. సో ఎంత లెస్ ఉన్నాడు వై? 20 లెస్ ఉన్నాడు. దాన్ ఎక్స్ అంటున్నారు కాబట్టి మన డినామినేటర్ 100 తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? దాన్ ఎక్స్ అన్నారు కాబట్టి ఎక్స్ని బేస్ తీసుకోవాలి. ఎక్స్ అనేది మనకు 120%గా ఇవ్వడం జరిగింది. కాబట్టి 20/120 into 100గా క్యాలిక్యులేట్ చేసినట్లయితే 20 మనకి 120లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/6 అంటే మన ఆన్సర్ 62/3% అనేది మన ఆన్సర్ అవుతుంది. Next question. The income of C is 20% more than B's income and income of B is 25% more than A's income. Find by how much percent is C's income more than A's income. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ, బి, సి అనే 3% ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సి యొక్క ఇన్కమ్ బి మీద డిపెండ్ అయితే బి యొక్క ఇన్కమ్ ఏ మీద డిపెండ్ అయ్యింది. కాబట్టి ఈ ప్రాసెస్లో ఏ అనేవాడు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేడు. కాబట్టి ఏ అనే వాల్యూ ఇండిపెండెంట్ కాబట్టి ఏని మనం 100% అనుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ బి అనేవాడు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు? ఏ మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు. కాబట్టి బి ఈజ్ 25% మోర్ దాన్ ఏ. కాబట్టి బి మనకి 125 అవటం జరుగుతుంది. అలాగే సి అనేది ఎలా ఉంది? 20% మోర్ దాన్ బి. బి కన్నా 20% ఎక్కువ ఉన్నాడు అంటున్నాడు. సో బి 125 ఉంటే బీలో 20% కనుక క్యాలిక్యులేట్ చేస్తే 20% ఆఫ్ 125. 20% ఆఫ్ 125 అంటే 1/5 ఆఫ్ 125. 1/5 ఆఫ్ 125 అంటే 25 వస్తుంది. కాబట్టి సి యొక్క వాల్యూ మనకి 150గా ఎజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. అడుగుతున్న క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ బై హౌ మచ్ పర్సెంట్ ఈజ్ సి మోర్ దాన్ ఏ. సి అనేవాడు ఏ కన్నా ఎంత ఎక్కువ ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో మనం అబ్జర్వ్ చేస్తే ఏ 100 ఉంటే సి 150 ఉన్నాడు. సో ఎంత ఎక్స్ట్రా ఉన్నాడు? 50% ఎక్స్ట్రా ఉండటం జరిగింది. కాబట్టి 50% మోర్ అని మనం ఆన్సర్ చెప్పవచ్చు. పర్సంటేజెస్లో వచ్చేటటువంటి సక్సెసివ్ పర్సంటేజెస్ని క్యాలిక్యులేషన్స్ ఎలా సింప్లిఫై చేసుకోవాలో చూద్దాం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ 30% ఆఫ్ 20% ఆఫ్ 70% ఆఫ్ 500 అని ఇచ్చారనుకోండి. ఈ విధంగా సక్సెసివ్ పర్సంటేజెస్ ఉన్నప్పుడు మనము ప్రతి పర్సంటేజ్కి కూడా ఒక 2 zeros ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పర్సంటేజ్కి కూడా 2 zeros ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫస్ట్ పర్సంటేజ్ కోసం నేను 30లో 20లో ఉన్న జీరోస్ ఇగ్నోర్ చేస్తున్నాను. సెకండ్ పర్సంటేజ్ కోసం 70లోను 500లో ఉన్న ఒక జీరోని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక పర్సంటేజ్ ఉంది మనకి. సో ఇక్కడ మనం ఇది మల్టిప్లై చేసినట్లయితే 3 2s 6 అవుతుంది.
6 5 30 అవుతుంది, 37 210 అవుతుంది. సో ఇక్కడ ఇంకొక పర్సంటేజ్ ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ కోసం 50లో ఉన్న జీరోని 210లో వచ్చిన జీరోని మనం క్యాన్సిల్ చేసినట్లయితే మన ఫైనల్ ఆన్సర్ 21 అవుతుంది. ఈ విధంగా సక్సెసివ్ పర్సంటేజెస్ ఇచ్చినట్లయితే మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఒక పర్సంటేజ్కి 2 zeros ని ఇగ్నోర్ చేయడం ద్వారా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. The price of an article is decreased by 20% and then increased by 30%. If the resulting price is 416, the original price of the article. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మోడల్ క్వశ్చన్స్ సక్సెసివ్ చేంజ్ మోడల్ క్వశ్చన్స్. సో సక్సెసివ్ చేంజ్ మోడల్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయడం కోసం ఏదైతే పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యిందంటారో 100% ప్లస్ దట్ ఇంక్రీజ్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఏదైతే డిక్రీజ్ అవుతుందంటారో 100% మైనస్ దట్ డిక్రీజ్ అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇస్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20%. ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ మనకి ఎక్స్ రూపీస్ అనుకున్నట్లయితే అది 20% డిక్రీజ్ అయింది కాబట్టి సో మనకి ఫస్ట్ చేంజ్ తర్వాత దాని యొక్క వాల్యూ 80% ఉండటం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి వాల్యూని మళ్ళీ ఫర్దర్గా ఏం చేశారు, 30% ఇంక్రీజ్ చేశారు. సో 30 ఇంక్రీజ్ అంటే మనకి 130% అవుతుంది, 130%. సో ఇది మనకి ఫైనల్గా వచ్చినటువంటి రిజల్టెంట్ వాల్యూ. ఆ రిజల్టెంట్ ప్రైస్ మనకి 416 రూపీస్ అని ఇవ్వటం జరిగింది. సో 100లో ఉన్నటువంటి 2 zeros, 130, 80లో ఉన్నటువంటి 2 zeros క్యాన్సిల్ చేస్తున్నాం. 13 8s are 104 అని మనకు తెలుసు. 104 అనేది 416లో ఎగ్జాక్ట్గా 4 times క్యాన్సిల్. సో 100ని రైట్ సైడ్కి తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ యొక్క వాల్యూ మనకి 400 రూపీస్ అవుతుంది. Is the original price. Third option is the correct answer. In a factory, the production of cycles rose to 48,400 from 40,000 in 2 years. The rate of growth per annum is. So, మొత్తం గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 40,000 నుండి 48,400కి రైజ్ అయింది కాబట్టి ఓవరాల్ గ్రోత్ మనకి 8,400 అని కనపడుతుంది. అవుట్ ఆఫ్ 40,000 ఇంటూ 100 కనుక చేసినట్లయితే మనకు ఓవరాల్ గ్రోత్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి 2 zeros, 2 zeros, 2 zeros, 2 zeros క్యాన్సిల్. ఓవరాల్ గ్రోత్ ఈస్ 21%. అయితే సైకిల్స్ రోజ్ అన్నాడు కాబట్టి మనకు వచ్చేటటువంటి పర్సంటేజ్ అనేది బై 2 తీసుకోకూడదు. బై 2 తీసుకున్నట్లయితే నార్మల్ చేంజ్ అవుతుంది. సో దీన్ని మనకు సక్సెస్ఫుల్ చేంజ్లో కనుక కన్సిడర్ చేసినట్లయితే ఇది యొక్క గ్రోత్ ఓవరాల్ గ్రోత్ మనకి 21% అయ్యింది అంటే ఓవరాల్గా 100% అనేది 121% అవ్వడం జరిగింది. అంటే 100 నుండి 121 రావాలి అంటే ఎవ్రీ ఇయర్ మనకి 10% గ్రోత్ అనేది కనపడుతుంది. సో ఎందుకు అంటే 110% ఆఫ్ 110 కనుక తీసుకున్నట్లయితే అది మనకి 121 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఓవరాల్ గ్రోత్ పర్ యానం ఈస్ 10% కింద కన్సిడర్ చేయాలి. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. A man spends 12.5% of his salary on item of daily use and 30% of the remainder on house rent. After that, he is left with 2,940 rupees. How much is his salary? అతని యొక్క శాలరీని కనుక మనం ఎస్ అనుకున్నట్లయితే ఫస్ట్ అతను 12.5% ఖర్చు పెట్టడం జరిగింది. 12.5% యొక్క ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ 1/8. సో 1/8 ఖర్చు పెట్టాడు అంటే మనకి ఎంత మిగులుతుందండి, 7/8 మిగులుతుంది. ఈ మిగిలినటువంటి అమౌంట్లో అతను 30% ఖర్చు పెట్టాడు. సో 30% ఖర్చు పెట్టాడు అంటే ఎంత పర్సెంట్ మిగులుతుంది, 70% మిగులుతుంది. ఇలా ఫైనల్గా అతని దగ్గర మిగిలినటువంటి అమౌంట్ మనకి 2,940 రూపీస్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ 0 మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 7² 49 అనేది 294లో ఎగ్జాక్ట్గా మనకి 6 times క్యాన్సిల్ అవుతుంది, 60 times. సో 8 into 6 మనకు 48 అవుతుంది.
ఇక్కడ ఒక 10 ఉంది, 60లో ఒక 0 ఉంది. సో ఓవరాల్గా మన ఆన్సర్ 4,800 రూపీస్ అనేది అతని యొక్క శాలరీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. పర్సంటేజెస్లో మనం ఇనీషియల్ వర్సెస్ ఫైనల్ అనే మెథడ్ కనుక చూసినట్లయితే, అనే మోడల్ క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. ఒక విలేజ్లో పాపులేషన్ ఫస్ట్ ఇయర్ 20% పెరిగింది, సెకండ్ ఇయర్ 30% పెరిగింది. 2 years తర్వాత అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ మనకి ఇవ్వడం జరిగింది, 46,800 అని ఇవ్వడం జరిగింది. అయితే ఇనీషియల్గా అక్కడ పాపులేషన్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. సో 2 years ఇంక్రీజ్ అయిన తర్వాత పాపులేషన్ మనకి 46,800 అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన పాపులేషన్ మనం ఫైనల్ పాపులేషన్ అని అజ్యూమ్ చేసుకోవాలి. సో ఏదైతే ఒరిజినల్ పాపులేషన్ ఉందో దాన్ని మనం ఇనీషియల్ పాపులేషన్ అనుకోవాలి. సో మనం కనుక్కోవాల్సిన ఇనీషియల్ పాపులేషన్ కాబట్టి ఇనీషియల్ పాపులేషన్ ఐ అని అనుకుంటున్నాను, దాన్ని Y0 అని అనుకుంటాం. సో 1 year అయిపోయేసరికి అక్కడ పాపులేషన్ మనకి 20% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఒరిజినల్ పాపులేషన్ 20% కనుక ఇంక్రీజ్ అయితే వచ్చేటటువంటి పాపులేషన్ మనకి ఒరిజినల్లో 120% అనేది ఉంటుంది. కాబట్టి 120% ఆఫ్ ఐ అవుతుంది. అట్లాగే సెకండ్ ఇయర్లో 30% ఇంక్రీజ్ అయింది కాబట్టి సో ఇది మనకి 130% అవుతుంది ఆఫ్ Y2. సో ఇక్కడ 100 అని తీసుకుందాం. సో 130% అంటే 100. ఇది సెకండ్ ఇయర్లో వచ్చేటటువంటి పాపులేషన్. ఈ 2 years అయిపోయిన తర్వాత వచ్చినటువంటి పాపులేషన్ మనకి 46,800 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 130లో ఉన్న 0, 120లో ఉన్న 0, 100లో ఉన్న 2 zeros తో క్యాన్సిల్ అవుతుంది. సో 13 టేబుల్ అనేది ఇక్కడ 468లో 3 13s 39, 7, 6 times, 12 అనేది 36లో మనకి 3 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 100 అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ 300 into 100 మనకి ఇనీషియల్ పాపులేషన్ అనేది 30,000 అవుతుంది. ఈ విధంగా మనం ఇనీషియల్ వర్సెస్ ఫైనల్ అనే మోడల్లో ఇనీషియల్ ఇచ్చి ఫైనల్ కనుక్కోమన్నా, ఫైనల్ ఇచ్చి ఇనీషియల్ కనుక్కోమన్నా ముందు మనము ఈ 130% ఆఫ్ 120% ఆఫ్ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ ఫైనల్, 130% ఆఫ్ 120% ఆఫ్ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ ఫైనల్ అని రాసుకోవడం ద్వారా మనము అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ మనం కనుక్కోవచ్చు. A district has 64,000 inhabitants. If the population increases at the rate of 2.5% per annum, the number of inhabitants at the end of 3 years will be. So every year కూడా 2.5% ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. 2.5% మనం తీసుకున్నట్లయితే the equivalent fraction is 1/40. The equivalent fraction is 1/40. సో ఎవ్రీ ఇయర్ 1/40 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి పాపులేషన్ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ 41/40. అట్లా 3 years కాబట్టి మనం 4³ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటూ 64,000. సో 40³ అనేది మనకి 64,000లో క్యాన్సిల్ 1 time అవుతుంది, బికాస్ 40³ అంటే 64,000. సో మన ఆన్సర్ 41³ అవుతుంది. సో 41³ అనేది క్యాలిక్యులేట్ చేస్తే అది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ డిఫికల్ట్ కాబట్టి ముందు మనం ఏం చేద్దామంటే డిజిటల్ రూట్ అప్లై చేద్దాం. సో డిజిటల్ రూట్ అప్లై చేసే ముందు 41³ అంటే చివర మనకి 1 వస్తుంది. 1³ అంటే ఆన్సర్లో కూడా చివర 1 ఉంది. బట్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు 41³ యొక్క డిజిటల్ రూట్ 5³ అవుతుంది. 5³ అంటే 125 అవుతుంది. 125 అంటే మన ఆన్సర్ 8 అవుతుంది. 1 + 2 + 5 ఎంతండి? 8 అవుతుంది. సో ఏ ఆప్షన్ డిజిటల్ రూట్ 8 ఉందో చూసినట్లయితే, సో లాస్ట్ ఆప్షన్ మనం చూసినట్లయితే 90, 810, 617 వస్తుంది. సో ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. అటు మన ఆన్సర్ 68921 అనేది మన ఆన్సర్. If the annual increase in the population of and before per se and the present population is
17,576. What was it 3 years ago? So annual increase in the population మనకి 4% ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పాపులేషన్ మనకి 17,576 అయితే 3 years ago ఎంత అని అడుగుతున్నాం. సో 3 years ago పాపులేషన్ మనం y-3 అనుకున్నట్లయితే సో ఎవ్రీ ఇయర్ అది 104% ఇంక్రీజ్ అయింది కాబట్టి 104/100 హోల్ క్యూబ్ ఇంటూ y-3 చేస్తే మనకి కరెంట్ పాపులేషన్ వస్తుంది. కరెంట్ పాపులేషన్ మనకి 17,576 ఇవ్వటం ఇవ్వండి. సో ఇక్కడ మనకి 4 టేబుల్ న్యూమరేటర్లో 26 టైమ్స్, డినామినేటర్లో 4 టేబుల్ 25 టైమ్స్ క్యాన్సిల్. సో 26 క్యూబ్ అంటే మనకి ఇది 17,576 అవుతుంది. సో ఇది 1 టైం క్యాష్. సో డినామినేటర్లో మనకి 25 క్యూబ్ మిగిలింది కాబట్టి y-3 ఈజ్ ఈక్వల్ 25 క్యూబ్ అనేది మన ఆన్సర్. సో 25 స్క్వేర్ అంటే మనకి 625 అని తెలుసు, ఇంటూ 25 అంటే 5 × 5 అని తెలిసింది. సో ఇది మనం సింప్లిఫై చేసినట్లయితే 5 × 625 3,125 వస్తుంది. అట్లాగే 5 × 3,125 మనకి 15,625 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. పర్సంటేజెస్లో మనకి నెట్ చేంజ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. నెట్ చేంజ్ మోడల్ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఒక నెట్ చేంజ్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలి, నెట్ చేంజ్ అనేది ఫైండ్ అవుట్ ఎలా చేయాలి. ఒక విలేజ్ యొక్క పాపులేషన్ వరుసగా 2 yearsలో ఫస్ట్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయ్యి సెకండ్ ఇయర్ 10% డిక్రీజ్ అయినట్లయితే ఓవరాల్గా 2 years తర్వాత ఆ పాపులేషన్లో ఉన్నటువంటి నెట్ చేంజ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ నెట్ చేంజ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం సింపుల్ ఫార్ములా ఒకటి వాడుకున్నట్లయితే x + y + xy/100% అనేది మనకి నెట్ చేంజ్ అని తెలియజేస్తుంది. ఈ సింపుల్ ఫార్ములా వాడుకోవడం ద్వారా మనం ఈజీగా ఆన్సర్ చెప్పవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయింది అన్నారు కాబట్టి ఇది x అవుతుంది, 10% సెకండ్ ఇయర్ డిక్రీజ్ అయింది కాబట్టి ఇది y అవుతుంది. సో ఇంక్రీజ్ అన్నప్పుడు x పాజిటివ్ అవుతుంది, డిక్రీజ్ అన్నప్పుడు y నెగిటివ్ అవుతుంది. కాబట్టి మనం 20 - 10 + 20 × -10/100 అని ఈ ఫార్ములాలో xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 20లోను 10లో ఉన్న 2 zeros 100లో ఉన్న 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 20 - 10 అంటే 10 అవుతుంది, +2 × -1 అంటే -2 అవుతుంది. సో 10 - 2, సో వీఆర్ గెటింగ్ 8% యాజ్ ది ఆన్సర్. సో 8% అనేది మనకి పాజిటివ్ ఆన్సర్ కాబట్టి నెట్ చేంజ్ అనేది ఇక్కడ మనకి 8% ఇంక్రీజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెట్ చేంజ్ అనేది మనకి 8% ఇంక్రీజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. When the price of an article was reduced by 20%, its sales is increased by 80%. What was the net effect on the sales? ఇక్కడ మనకి ప్రైస్ అనేది 20% రిడ్యూస్ అయింది కాబట్టి ఇచ్చినటువంటి చేంజెస్ని మనం x + y + xy/100% ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఆర్టికల్ యొక్క ప్రైస్ 20% రిడ్యూస్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం -20 తీసుకోవాల్సి, ప్లస్ సేల్స్ అనేది 80% ఇంక్రీజ్ అయిన కనుక +80 ప్లస్ -20 × +80/100. సో 2 zeros క్యాన్సిల్. సో ఇక్కడ 80 - 20 అంటే 60 వస్తుంది, 60 - 16 అంటే మనకి 44% పాజిటివ్ ఆన్సర్ కాబట్టి ఇంక్రీజ్ అని కన్సిడర్ చేయాల్సి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. When the price of cloth was reduced by 25%, the quantity of cloth sold increased by 20%. What was the effect on gross receipt of the shop? ఇక్కడ క్లాత్ యొక్క ప్రైస్ 25% రిడ్యూస్ అయిందన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూ మనకి -25 అవుతుంది. అట్లాగే సేల్స్ 20% ఇంక్రీజ్ అయిందన్నారు కాబట్టి +20 అవుతుంది, ప్లస్ -25 × +20/100 అనేది నెట్ ఎఫెక్ట్ లేదా గ్రాస్ ఎఫెక్ట్ అవుతుంది. సో 2 zeros 0 క్యాన్సిల్, 2 అనేది ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 అనేది ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్.
సో -25 + 20 అనేది -5, -5 + -5 అనేది మనకి -10 అవుతుంది. వచ్చిన ఆన్సర్ నెగిటివ్ కాబట్టి 10% డిక్రీజ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The cost of an article worth 100 rupees is increased by 10% first and again increased by 10%. The total increase in rupees అన్నది. ఫస్ట్ మనం ఓవరాల్ ఇంక్రీజ్ని పర్సంటేజ్లో కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే 10 + 10 + 10 × 10/100 అనేది మనకి పర్సంటేజ్ ఆఫ్ ఓవరాల్ గ్రోత్ని తెలియజేస్తుంది. కాబట్టి 10 + 10 20 అవుతుంది. 100/100 అంటే 1 వస్తుంది. ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ మనకు 21% వస్తుంది. సో దాని యొక్క ఒరిజినల్ వర్త్ 100 రూపీస్ కాబట్టి సో 21% ఆఫ్ 100 రూపీస్ అనేది నెట్ గ్రోత్ ఇన్ ద వాల్యూ. 21% ఆఫ్ 100 ఎంత 21 రూపీస్ అనేది మనం. సో టోటల్ ఇంక్రీజ్ ఇన్ రూపీస్ ఇస్ 21 రూపీస్. డోంట్ టేక్ 121 రూపీస్. మనల్ని ఫైనల్ వాల్యూ ఎంత అని అడగలేదు, ఎంత చేంజ్ వచ్చింది అని అడిగారు, ఎంత పెరిగింది అని అడిగారు. సో 100 121 అయ్యింది అంటే ఎంత పెరిగింది 21. కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోవాలి. If the height of a cylinder is increased by 15% and its radius of its base is decreased by 10%, then the percentage of change in its curved surface area. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో వచ్చినటువంటి చేంజ్ మనకి x + y + xy/100% అవుతుంది. సో హైట్ అనేది ఇంక్రీజ్ అన్నారు కాబట్టి +15 అవుతుంది. బేస్ అనేది డిక్రీజ్ అన్నారు కాబట్టి -10 అవుతుంది. సో +15 × -10/100. సో 0 0 క్యాన్సిల్. సో 15 - 10 అంటే మనకి 5 వస్తుంది. సారీ 15/10 అంటే 1.5 వస్తుంది. సో -1.5. సో 5 - 1.5 అవర్ ఆన్సర్ ఇస్ 3.5. వస్తున్నటువంటి ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ కాబట్టి మన ఆన్సర్ 3.5% ఇంక్రీజ్ అని చెప్పాలి. A's salary is increased by 10% and then decreased by 10%. Then change in his salary. So x + y + xy/100% ఫార్ములాలో మనం ఈ చేంజెస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి +10, మరలా డిక్రీజ్ అన్నారు కాబట్టి -10. సో +10 × -10/100 కనుక చేసినట్లయితే మనకి ఓవరాల్ ఆన్సర్ ఏమవుతుంది 10 - 10 0. 1 × -1 -1 వస్తుంది. కాబట్టి నెగిటివ్ ఆన్సర్ వచ్చింది అంటే డిక్రీజ్ అని అర్థం. కాబట్టి మన ఆన్సర్ 1% డిక్రీజ్ అవుతుంది. If a number is increased by 25% and the resulting number is decreased by 25%, then the percentage of increase or decrease finally. సో ఫస్ట్ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి +25, మరలా డిక్రీజ్ అన్నారు కాబట్టి -25. సో 25 × -25/100. సో 25 - 25 క్యాన్సిల్. 25 × 25 అంటే 625/100 అవుతుంది. 625/100 అంటే 6.25. ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇది డిక్రీజ్ అవుతుంది. 6.25% డిక్రీజ్ అనేది మన ఆప్షన్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. The price of a commodity has increased by 60%. By what percent must a consumer reduce the consumption of the commodity so as not to increase his expenditure? ఇక్కడ కమోడిటీ యొక్క ప్రైస్ 60% పెరిగింది కాబట్టి మరలా ఎక్స్పెండిచర్ ఎలాంటి చేంజ్ రాకూడదు అంటున్నారు కాబట్టి ఈ హ్యాస్ టు రిడ్యూస్ హిస్ కన్జంప్షన్. కన్జంప్షన్ ఎంత తగ్గించుకోవాలి అంటే 60/160 అనేది కన్జంప్షన్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో 20 టేబుల్ 3 times, 20 టేబుల్ 8 times.
1/8 అంటే మనకి 12.5% అని తెలుసు. కాబట్టి 3/8 అంటున్నారు కాబట్టి 12.5ని 3తో మల్టిప్లై చేస్తే 3/8 వస్తుంది. కాబట్టి 12.5 into 3 that gives us 37.5% అనేది మన ఆన్సర్. If the price of rice be raised by 25%, the percent by which the householder must reduce his consumption of rice so as not to increase his expenditure on rice seeds. ఇక్కడ రైస్ అనేది 25% ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి కన్జంప్షన్ అతను 25/100 + 25 125 రిడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 25 టేబుల్ ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసినట్లయితే ఇంటూ 100 రాసుకోవాల్సి ఉంటుంది. సో 1/5 of 100 gives us 20% అనేది మనకి ఫోర్త్ ఆప్షన్. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మరియు బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కావాలనుకుంటే మన సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకోసం మొత్తం అన్ని ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా ఇలా డీటెయిల్డ్గా ప్రతి క్వశ్చన్కి కూడా సొల్యూషన్స్ అనేవి ఈ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన సాధన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే అందరికీ షేర్ చేయండి.